అందరికీ నమస్తే అండి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి టీడీపీ అని ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. అలాగే ఇంకో నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. మొదటి విడతలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత అంటే సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో చివరి వారంలో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఒక 15-20 రోజులు గ్యాప్ ఇచ్చి పరిషత్ ఎన్నికలు అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి. సో ఈసారి ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. గతంలో ఏంటంటే ఎంపీటీసీలకు మనం ఓట్లు వేస్తే ఎంపీటీసీలు అందరూ కలిపి మండల పరిషత్ ప్రెసిడెంట్ని, ఎంపీపీని ఎన్నుకుంటారు. అలాగే జడ్పీటీసీ సభ్యులకు ఓటు వేస్తే జడ్పీటీసీలు అందరూ కలిపి జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇప్పుడు అలా కాకుండా ఎంపీపీలని అండ్ జడ్పీ చైర్మన్లు కూడా నేరుగా ప్రజలే ఎన్నుకునేలాగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అండ్ మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. మేయర్లకి డైరెక్ట్ ప్రజలు ఓట్లు వేసేలాగా. సో ఇది ఒక కొత్త విధానం. గతంలో 2005కు ముందు ఉండేది, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది, పార్టీలకు పని పెరుగుతుంది. మేయర్ క్యాండిడేట్ విషయంలో జాగ్రత్తగా ఎంపిక ఉండాలి, అండ్ ప్రచారం కూడా గట్టిగా ఉండాలి, అండ్ కార్పొరేటర్లు కూడా గెలుచుకోవాలి. ఎక్కువ కార్పొరేటర్లు గెలుచుకోవాలి, మేయర్ సీటు గెలుచుకోవాలి, మున్సిపల్ చైర్మన్ సీటు గెలుచుకోవాలి, డివిజనల్ వార్డులు గెలుచుకోవాలి, అలాగే మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు కూడా. సో రాజకీయంగా కొంచెం నాయకులకు పని ఎక్కువ, కార్యకర్తలకు పని ఎక్కువ. ఇది కొన్ని నియోజకవర్గాలకు భారంగా మారింది. అధికార పార్టీలో కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు, యాక్టివ్ ఇన్ఛార్జీలు లేరు. ఉదాహరణకు హెచ్ఎల్ నియోజకవర్గం 2024 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఎన్ఏఆర్ గారు గెలిచారు, ఈశ్వర్రావు గారు గెలిచారు. ఆయనకు అక్కడ బీజేపీ పరంగా బలం కంటే టీడీపీ శ్రేణులతో ఆయన బాగానే ఉంటున్నారు. తన వరకు అనుకూలంగా ఉన్న శ్రేణులతో అండ్ జనసేన వాళ్ళతో కూడా ఆయన బాగానే ఉండి సఖ్యతగా ఉండి తన పని తను చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఆరోపణలు ఉన్నాయి కానీ అవన్నీ కామన్. చిన్నవి అంటే పెద్ద పెద్ద ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ కామన్, ఎమ్మెల్యేలు అందరి మీద వచ్చేవి. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి యాక్టివ్ ఇన్ఛార్జి లేరు. ఎంపీ గారు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు తన కుటుంబ సభ్యులనే ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించాలని ప్రయత్నిస్తున్నారు. తన పట్టు కోల్పోకుండా, తను పట్టు పోకుండా. ఎందుకంటే తను మొదటి నుంచి రాజకీయ వనమాలు దిద్దింది అక్కడే. ఈవెన్ 2024లో కూడా ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. మ్యాక్సిమం వర్క్ చేశారు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు, కానీ పార్టీ ఇవ్వాల. సో ఇప్పుడు తన కుటుంబ సభ్యులను ఎవరినైనా అక్కడ ఇన్ఛార్జిగా నియమించాలని ఆయన పార్టీ మీద తన ప్రయత్నాలు తను చేస్తున్నారు, లేదా తన అనుకూల వ్యక్తిని రంగంలోకి దించడానికి. ఇక్కడే కళా వెంకట్రావు గారి వర్గం కూడా ఉంది. ఆయన కూడా ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఆయన వర్గం కూడా తమ వర్గీయులను ఎవరినైనా ఇన్ఛార్జ్ ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు. సరే, ఇక్కడ మొత్తానికి పార్టీ ఏమో తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఎవరినైనా ఇన్ఛార్జిగా నియమించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక 2 ప్రొఫైల్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, చూస్తున్నారు ఎవరికి ఇవ్వాలా ఏంటనేది పార్టీ ఇంటర్నల్గా ఒక అంచనాకు వస్తుంది. ఇక కైకలూరు నియోజకవర్గం, ఇక్కడ కూడా యాక్టివ్ ఇన్ఛార్జి లేరు. ఇక్కడ కూడా రకరకాల సర్వేలు చేశారు, అభిప్రాయాలు తీసుకున్నారు. యాక్టివ్ ఇన్ఛార్జ్ నియామకం విషయంలో కొన్ని రాంగ్ ఫీడ్బ్యాక్లు వెళ్తున్నాయి. సో వినోద్ గారికి ఇస్తారని ఒక టాక్ వస్తుంది, లేదు ఆయనకు కాదు బీసీ మహిళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక టాక్ వస్తుంది. ఇట్లా రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో మ్యాక్సిమం కొడాలి వినోద్ గారికి ఏమైనా ఇస్తారేమో అనే చూస్తున్నారనమాట. ఇది కూడా ఎందుకో హోల్డ్లో పెట్టారు, ఒక ఏకాభిప్రాయం కుదరడం లేదు. అలాగే తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో కూడా అంతే. తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డిని ఆ మధ్య ఆయన మీద కేసు వచ్చింది కదా. నిజానికి ఆయన అన్ఫిట్, ఆ నియోజకవర్గానికి ఆయన అన్ఫిట్, పార్టీకి కూడా ఆయన అన్ఫిట్టే. కానీ ఎందుకో పెద్దిరెడ్డి గారితో ఉన్న అంతర్గత డీల్లో భాగంగా అతన్ని తీసుకొచ్చి అతన్ని అభ్యర్థిగా పెట్టారు. అతను ఓడిపోయిన తర్వాత కూడా సైలెంట్ అయ్యారు. అక్కడ క్యాడర్ ఎవరో ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు శంకర్ యాదవ్ గారికి ఇచ్చే ప్రపోజల్ ఒకటి ఉంది, మ్యాక్సిమం ఆయనకే ఫైనల్ అవ్వచ్చు అనుకుంటున్నారు. అయితే ఇంకా అధికారికంగా ధృవీకరణ జరగలేదు. ఆయనకి ఇస్తే మ్యాక్సిమం క్యాడర్లో మోర్ దాన్ 70% యాక్సెప్ట్ ఉంటుంది. సో ఆయనకు అనుకూలత బాగానే ఉంది, అండ్ కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కూడా ఉందన్నమాట. అందుకని చూస్తున్నారు ఇక్కడ రెడ్డీస్కి ఎవరికైనా ఇవ్వాలా, లేదంటే శంకర్ యాదవ్ గారికి ఇవ్వాలా అని. అలాగే పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో కూడా చర్చ జరుగుతుంది. సరైన ఇన్ఛార్జిని మార్చాలనే ఆలోచన అయితే ఉంది, బట్ ఎవరు అనే దగ్గర పార్టీ ఆగిపోతుంది.
సో ఎవరు సమర్థులు ఎవరు, పొంగనూరు నియోజకవర్గాన్ని డీల్ చేసే సమర్థులు ఎవరున్నారు? ఆ సమర్థులు లేక పార్టీ ఆగిపోతుంది. కొత్త వాళ్ళని నియమించట్లేదు. ఉన్న ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తుల్లో ఈయన బెటర్. ఇప్పుడున్న ఇన్ఛార్జ్ చల్లాబాబు గారు కొంత బెటర్. పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు, అలాగని పూర్తి స్థాయిలో అనుకూలత కూడా లేదు. సౌమ్యంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే అంత యాక్టివ్ కాదు. తన క్యాడర్ని కాపాడుకోవడంలో, పార్టీని కాపాడుకోవడం వరకు బాగానే ఫైట్ చేశారు. కానీ పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకోవడంలో అండ్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేంత కసి ఆ నియోజకవర్గంలో తీసుకురావడంలో అండ్ పెద్దిరెడ్డిని అడ్డుకొని పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా సరైన రాజకీయ కోట నిర్మించుకోవడంలో చల్లాబాబు గారు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆయన్ను కూడా మార్చాలని పార్టీలో ఉంది. ఆ మధ్య ప్రయత్నాలు జరిగాయి, కొన్ని కాంట్రవర్సీస్ కూడా జరుగుతున్నాయి, రకరకాల ప్రపోజల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ అవినీతి ఎక్కువ, విపరీతమైన విచ్చలవిడి అవినీతి. కార్యకర్తలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు, ఎవరి హయాంలో, ఎవరి స్థాయిలో వాళ్ళు, మండల స్థాయి నాయకులు కావచ్చు, దిగువ స్థాయి నాయకులు కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు అందిన కాడికి దోచుకుంటున్నారు. చాలా కరప్షన్ జరుగుతుంది పొంగనూరు నియోజకవర్గంలో. సో అందుకని ఇక్కడ ఇన్ఛార్జిని మార్చాలనే ఆలోచన ఉంది. ఇన్ఛార్జ్ మార్చడానికి కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు, ఎవరి లాబింగ్లు పైరువాళ్ళు వాళ్ళు ఉన్నాయి. అదే ఒకటి. ఇక ఎర్రగొండపాలెం, దర్శి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ 2 నియోజకవర్గాలు కూడా టీడీపీ ఓడిపోయింది గత ఎన్నికల్లో. దర్శి ఇన్ఛార్జ్ గారి విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ఇక్కడ వైసీపీ కంచుకోటగా మారుతోంది. వైసీపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. సో ఇక్కడ ఇన్ఛార్జ్ గారు పూర్తి స్థాయిలో రాజకీయంగా అంత యాక్టివ్గా ఉండట్లేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కొంతవరకు బెటర్, కానీ నాన్ లోకల్ అండ్ ఈ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు పూర్తిగా పట్టుకోలేదు అనేది కొన్ని విమర్శలు ఉన్నాయన్నమాట. సో ఈ ఇన్ఛార్జి కూడా మార్చే ఆలోచనలో ఉన్నారంట. అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గారి విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని వివాదాలు ఉన్నాయి, విపరీతమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా మేబీ ఇన్ఛార్జిని మార్చే ఆలోచన లేదు, కానీ ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. అలాగే ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత ఏడాది సెప్టెంబర్లో వైకుంఠం జ్యోతి గారికి ఇచ్చారు. అయితే అక్కడ మాజీ ఇన్ఛార్జి గారికి, ప్రస్తుత ఇన్ఛార్జి గారికి గ్యాప్స్, ఎవరి వర్గం వాళ్ళదే. సో ఇట్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీ 2 ముక్కలు అయిపోయింది. దీన్ని పూర్తి స్థాయిలో కలిసి పని చేసుకునేందుకు ఎవరు మొగ్గు చూపడం లేదు. అట్లా సమస్య ఉంది. సేమ్ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా అటువంటి సమస్యలు ఉన్నాయన్నమాట. ఇలా 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన చోట సమస్యలు ఉన్నాయి, వర్గపోరుంది, అండ్ బీజేపీ గెలిచిన చోట టీడీపీ ఇన్ఛార్జి నియామకంలో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఇట్లా చాలా నియోజకవర్గాలకు, దాదాపుగా 6 లేదా 7 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకం విషయంలో పార్టీ రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రయోగాలు చేస్తోంది. థ్యాంక్ యూ.